ఫ్రెండ్స్, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఒక సినీ కొరియోగ్రాఫర్ అరెస్టుకు సంబంధించినటువంటి అంశాల్లో కీలక అంశాలు బయటకు వస్తున్నాయి. ఆయన అరెస్టు చేసి హైదరాబాద్ పోలీస్ స్టేషన్కి తరలించిన సందర్భంగా ఆయన భార్య పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కీలకమైనటువంటి అంశాలను వెల్లడించారు. ముఖ్యంగా ఒక మీడియా సంస్థకు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన భర్త సచ్చీలుడని, ఎంతో సహృదయత ఉన్నవాడని, తన భర్త ఎవరికి అపకారం చేయలేదని, అలాగే ఎవరైతే ఆయన పైన అభియోగాలు చేసిందో ఆమె విషయంలో కూడా ఆయన గౌరవప్రదంగానే వ్యవహరించాడని చెప్తూ, ఇదంతా ఒక కుట్ర, తెర వెనుక ఒక పెద్ద కుట్ర ఉంది. తన భర్త జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న తర్వాత ఆయన ప్రతిష్టను దిగజార్చడానికి, ఆయన్ని పరిశ్రమ నుంచి శాశ్వతంగా వెళ్ళగొట్టడానికి కుట్ర జరుగుతోంది అనేది ఆమె అభియోగం. అంతేకాకుండా నేరుగానే ఎవరైతే బాధితురాలు ఈ కేసులో జానీ మాస్టర్ పైన అభియోగాలు మోపిందో ఆమె శీలాన్ని శంకిస్తూ కూడా కీలకమైన అభియోగాలు చేశారు. ఆమె కొరియోగ్రాఫర్గా చాలామంది డాన్స్ మాస్టర్స్ ఎదిగింది అన్న మాట కూడా వాడారు. వాళ్ళందరూ వాళ్ళ భార్యలు ఆమె పైన తిరగబడ్డారు, కోపగించుకున్నారన్న మాట కూడా వాడారు. అంటే ఇది ప్రత్యారోపణ. ఆ అమ్మాయి చేసిన ఆరోపణలకు దాదాపుగా ప్రత్యారోపణ. ఆమె భర్త చేయకపోయినా ఆమె భర్త తరఫున వకాల్తా తీసుకొని భార్య ఈ రకంగా మాట్లాడింది. అయితే ఈ కేసుకు సంబంధించి అనేక రకాల రాజకీయ ఒత్తిళ్లు పోలీసుల పైన వస్తున్నాయనేది చాలామంది చెప్తున్నమాట. ఎందుకంటే ఒక కొరియోగ్రాఫర్గా, డాన్స్ మాస్టర్గా అతనికి ఉన్నటువంటి పలుకుబడి, అతనికి ఉన్నటువంటి వాళ్ళల్లో ఆదరణ, వీటి వల్ల ఖచ్చితంగా రాజకీయ ఒత్తిళ్ళు వస్తాయి. అందున ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాజకీయ నాయకుల ఒత్తిడి తెలంగాణ పోలీసుల పైన బహిరంగంగానే ఉంది. తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి అక్కడి నుంచి వాళ్ళు ఒత్తిడి చేసి జోక్యం చేసుకుంటున్నారన్న వార్తలు కూడా వినపడుతున్నాయి. ఏది ఏమైనా మహిళా సంఘాలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ బాధితురాలి తరఫున నిలబడి, ఆమెకు అండగా నిలబడి స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చిన నేపథ్యంలో బాధితురాలిపైనే మరి నిందితుడి భార్య ఈ రకమైన వ్యాఖ్యలు చేయటం మాత్రం శోచనీయం, సంచలనం కూడా. ఆమె ఏ రకమైన వ్యాఖ్యలు చేసిందో మనము చూద్దాం. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె ఏం మాట్లాడిందో మనము విందాం. ఎవరి సపోర్ట్ లేదు. కావాలంటే యూనియన్కి వెళ్ళి కూర్చొని యూనియన్ మెంబర్స్ని అడగండి. వెనక అయితే పెద్ద ప్లానింగ్తోనే వచ్చారండి. చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకనంటే ఇంత కష్టపడి నెల్లూరు నుండి వచ్చి వస్తువులతో ఉండి ఒక కెరియర్ని బిల్డ్ చేసుకొని ఇంత సక్సెస్ అయిన ఒక ఆర్డినరీ పర్సన్, నేషనల్ అవార్డు తీసుకొని తెలుగులో ఫస్ట్ కొరియోగ్రాఫర్ తెలుగు తీసుకొని ఇప్పుడు పొలిటికల్గా బాగా యాక్టివ్గా ఉన్నారు. సో ఖచ్చితంగా ఇది పెద్ద ప్లానింగ్తోనే చేస్తున్నారు. అంటే టోటల్గా ఇతను ఇండస్ట్రీలో ఇంకా అసలు ఉండకూడదు అనే దానిలో చేస్తున్నారు. అయినా కూడా వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తాను. ఎందుకనంటే బంతిని ఎంత కొడితే అంత పైకి వెళ్తుంది. చూపించమనండి. ఇప్పుడు రెండు చేతులు వస్తేనే వస్తాయి. కొన్నిసార్లు మనం చూసింది కూడా నిజం కాదు. మనం చూసింది కూడా ఒక్కొక్కసారి నిజం అవ్వదు. మీరు బాగా గమనించండి. మనం చూసిందల్లా నిజం కాదు. మనం ఏదైతే చూస్తామో అది నిజమని నమ్మేసి అది చాలా రాంగ్. మనం ఏదైతే చూస్తామో ఆ చూసింది కూడా ఒక్కొక్కసారి మనల్ని మనం మోసం చేసుకోవచ్చు. ఇంకొకటి మీరు అడిగిన దానికి సింపుల్ క్వశ్చన్. నేను
మీద. ఇంకొక ఆడదాన్ని ఇలా చేస్తున్నారని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఊరుకుంటానా? యాజ్ ఎ ఉమెన్గా మొన్న కేరళలో జరిగిన ఆ ఇన్సిడెంట్కి నన్ను ఒక ఇంటర్వ్యూలో అడిగితే నేను లిటరల్గా ఏడ్చేసాను. నేనే అంత వేరే అమ్మాయిలు రియాక్ట్ అయిందాన్ని. అలాంటి అతనితో నేను 14 years నేను ఎలా ట్రావెల్ చేస్తాను చెప్పండి వైఫ్గా? మీకే ఆ క్వశ్చన్ అడుగుతున్నా, నేను ఎలా ట్రావెల్ చేస్తాను అలాంటి మనిషితో? అండి వస్తే పార్టీ జనసేన పార్టీలో ఉన్నారు, ఒకరిని టార్గెట్ చేయడానికి ఒక మధ్యలో ఉన్న వాళ్ళని అందరినీ టార్గెట్ చేసుకుంటూ ఎవరైతే స్టెప్ఫుల్గా ఉంటారో చూసారు ఆ స్టెప్స్ని బ్రేక్ చేయాలని చూస్తారు. అర్థమైందా? మెయిన్ స్టేజ్కి వెళ్ళాలి అని అంటే ఇక ఎక్కడికి వెళ్ళిపోతాడేమో, సో ఇక్కడే ఉన్నప్పుడే తొక్కేయాలి. ఇప్పటి నుంచో జరుగుతున్నది ఈ అమ్మాయి ఇప్పుడు వచ్చి కేసు పెట్టడం ఏంటండి? అసలు మీకు అక్కడ అర్థమవుతుందా? సెక్షువల్ హెరాస్మెంట్ అనేది ఏంటండి? ఎప్పుడో జరుగుతుంది, ఇప్పుడు వచ్చి పెడితే అసలు ఏంటి దాని లాజిక్ ఏంటి? నువ్వు ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు మరి? ఎందుకు హ్యాపీగా ఉన్నావు మరి? నువ్వు హెరాస్మెంట్ అంటే ఏంటి? ఒకసారి కాకుండా ఒకసారైనా అవుట్ బస్ట్ అవుతారు. మరి ఎందుకు నువ్వు ఇన్ని రోజులు ఉండి 1 year నుంచి అవే ఉన్నావు, దూరంగా ఉన్నావు, ఇప్పుడు వచ్చి నన్ను సెక్షువల్గా హెరాస్ చేశాడు అని చూపించమనండి. 16 yearsలో అమ్మాయి రేప్ చేసింది అని అంటే నేనే మాస్టర్ని వదిలేసి వెళ్ళిపోతా. చూపినగా ఉన్న మరి ఇది చాలా దారుణం. ఇది నిజంగా 16 years అప్పుడు రేప్ చేశారు అనేది. నాకు కూడా ఉంటారా లేడీస్, ఇట్లా కూడా ఉంటారా అమ్మాయిలు? అంటే వాళ్ళ దానికోసం ఏమైనా చేసేస్తారంటే మేము నాశనం అయిపోయినా పర్లేదు, వాడు బాగుండకూడదు, వాళ్ళని మాస్టర్ని టోటల్గా ఇండస్ట్రీలో ఇంకా ఎదగకూడదు. ఇది నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది ఇది ముందు నుంచి కూడా ఈ ప్రెజర్ మాస్టర్కి ఉంది. ఏదో ఒక రకంగా మొన్న రేవ్ పార్టీ అన్నారు, దాని నుంచి బయటికి రాగానే ఇప్పుడు ఇది. సో ఏదో ఒక దానిలో మాస్టర్ని ఎప్పుడు టార్గెట్ చేస్తూనే ఉండాలి, అది వాళ్ళ గోల్గా పెట్టుకున్నారు. మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేసేది ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మకి ఒకటే అల్టిమేట్ గోల్ ఏంటంటే నేను టాప్ పొజిషన్లో ఉండాలి. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏంటంటే ఆ స్టేజ్ షోస్లో నుంచి డైరెక్ట్ ఒక హీరో ముందు ఆ అమ్మాయి నిలబడేటప్పటికి ఆ అమ్మాయికి అరే ఆ లైఫ్, ఈ లగ్జరియస్ లైఫ్ నాకు కావాలి, అరే ఎట్లయినా వీళ్ళ టార్గెట్ ఏంటి, అల్టిమేట్ టాప్ హీరోయిన్ వెళ్ళాలి, లేదా ఆ అమ్మాయి ఒక పెద్ద కొరియోగ్రాఫర్ అవ్వాలి, ఇది వాళ్ళ ఎయిమ్. బహార్ అప్పుడు జరిగింది, మైనర్ అప్పుడు జరిగింది, ఏంటి ప్రూఫ్స్ ఏంటి? దానికి ముందే నువ్వు చాలా షోస్ చేసావు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదని ఏంటి గ్యారంటీ? చూసారా ఎవరైనా జానీ మాస్టర్తో ఉందని చూసారా? నీకు తెలియకడుతున్నావు, మైనర్గా ఉన్నప్పుడే రేప్ జరిగింది అని అంటున్నారు కదా. ఆ అమ్మాయి దానికి ముందు డీ షోస్ చాలా చేసింది, పార్ట్నర్స్తో చాలా మందితో చేసింది, వాళ్ళతో ఎఫైర్ లేదని ఏంటి గ్యారంటీ? ఆ అమ్మాయికి చాలా ఎఫైర్స్ ఉన్నాయి, ఈవెన్ కొరియోగ్రాఫర్స్తోనే చాలా మందితో ఉన్నాయి. వాళ్ళ మిసెస్ కూడా వేరే వాళ్ళ మిసెస్లు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ అమ్మాయికి. అడగండి మీరు అమ్మాయిని, అసలు ఇంతవరకు ఆ అమ్మాయి కంప్లైంట్ అసలు బయటకు వచ్చిందా? బయటకు వచ్చి మాట్లాడేనా? ఏమంటే విక్టిమ్ కదా, మాట్లాడదు కదా, నాకు అన్యాయం జరిగింది అన్నప్పుడు నువ్వు పోయి కంప్లైంట్ ఇచ్చింది అవి ఎందుకు బయటికి రా? ఒక లెటర్ ఇచ్చేసి నన్ను ఇలా చేసేస్తున్నారని అంటే ఏంటి అర్థం? 16 ఏళ్ళప్పుడు జరిగిందని అన్నారు, ఏంటి సాక్ష్యం ఏంటి? వచ్చిన ఒక 2 years తర్వాత తన బిహేవియర్లో ఏంటంటే మాస్టర్కి దగ్గరగా ఉండాలనుకోవడం, మాస్టర్కి ఏదైనా ఫుడ్ వస్తే ఆ అమ్మాయి కూడా నాకు ఇదే ఫుడ్ కావాలని చెప్పడం, మాస్టర్కి ఏదైనా ఒక పెద్ద హోటల్ ఇస్తే నాకు కూడా ఇక్కడే కావాలి అని డిమాండ్ చేయడం, తర్వాత వెహికల్ అసిస్టెంట్స్కి సపరేట్ వెహికల్ పెడతారు, మాస్టర్స్కి నాకు సపరేట్ వెహికల్ కావాలి అనడం, ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని తను కోరుకుంటుంది. నేను డాన్సర్స్ని కూడా అడిగా ఎందుకు ఈ అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుంది అని అంటే, లేదు వదినా ఆ మాస్టర్ నార్మల్గానే బిహేవ్ చేస్తున్నారు, ఈ అమ్మాయే చనువు ఎక్కువ తీసుకుంటుంది, ఎక్కువ మీద పడుతుంది, నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నట్టు క్రియేట్ చేస్తుంది. ఈవెన్ మీరు చూడండి అమ్మాయి ఇంటర్వ్యూస్లో కొన్నిట్లో ఉంది, నిజంగా సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అని అంటే, నిజంగా అంటే నాకు జానీ మాస్టర్ దగ్గర వర్క్ చేయడం అదృష్టం అని అంత స్మైలీ ఫేస్తో చెప్తారా? అక్కడ అమ్మాయి ఎక్కడ కూడా ఇబ్బంది పడుతున్నట్టు లేదు, ఎక్కడ కూడా తను హెసిటేట్ చేసి భయపడుతున్నట్టు, ఇప్పుడు నేను ఇలా చెప్పకపోతే ఏమవుతుందో ఏమో అనే ఫీలింగ్ ఎక్కడ లేదు. మీరు కావాలంటే అమ్మాయి ఇంటర్వ్యూలో చూసుకోండి, యూట్యూబ్లో ఉంటాయి కదా. ఆ అమ్మాయి నాకు ఇలాంటి మాస్టర్ దగ్గర చేయడం చాలా అదృష్టం అని చెప్పి చెప్తుంది. సో నీకు సెక్షువల్ హెరాస్మెంట్ జరుగుతుంది టిల్ మైనర్ నుంచి అని అన్నప్పుడు నువ్వు ఎంత హ్యాపీగా నేను ఇంటి దగ్గర వర్క్ చేయడం నాకు అదృష్టం అని చెప్తావు? ఆ అమ్మాయికి ఆల్రెడీ లాస్ట్ ఇయరే బాంబేలో మాస్టర్ కార్డ్ వచ్చేసింది, అది ఇప్పించింది జానీ మాస్టరే. ఆ అమ్మాయి నేను కొరియోగ్రాఫర్ అవ్వాలి అని అన్నప్పుడు ఆ అమ్మాయికి హైదరాబాద్లో ఈయన ప్రెసిడెంట్ కాదు, అప్పుడు తన ఫుల్ పేమెంట్ చేయలేదు తను. సో ఈ అమ్మాయి ఫుల్ పేమెంట్ కట్టలేదు, ఈ అమ్మాయి పేమెంట్ కడితే కానీ మేము హైదరాబాద్లో కార్డు ఇవ్వము అని చెప్పారు. అప్పుడు ఏమైంది, ఈ అమ్మాయి ఏంటి నా దగ్గర డబ్బులు లేవు అని, కానీ మాస్టర్ హైదరాబాద్లో కార్డు ఇవ్వకపోతే బాంబేలో ఇప్పించింది జానీ మాస్టరే. బాంబేలో కార్డు ఇప్పించి ఆ అమ్మాయికి తన మూవీలోనే కొరియోగ్రాఫర్గా ఛాన్స్ ఇచ్చారు. రన్నర్ మూవీలో ఒక కొరియోగ్రఫీ కూడా చేసింది, జానీ మాస్టర్కి కొరియోగ్రఫీ చేసింది. ఇప్పుడు టాలెంట్ తొక్కాలి, ఆ అమ్మాయిని పైకి రాకూడదు అన్నప్పుడు ఎందుకు కొరియోగ్రఫీ చేసి సాంగ్ ఎందుకు ఇస్తారు? ఈవెన్ శర్వానంద్ సార్ది కూడా సాంగ్ లండన్లో చేసి వచ్చింది, ఈవెన్ దానికి కొరియోగ్రఫీ అండ్ కొరియోగ్రాఫర్ పేరు కూడా వేసింది ఆ అమ్మాయిదే, సృష్టి వర్మ అనే అమ్మాయిదే వేశారు.
ఎందుకు అక్కడ జానీ మాస్టర్ తీసుకోలేదు? యాక్చువల్గా జానీ మాస్టర్కి వచ్చింది ఆ సాంగ్, ఈ అమ్మాయికి ఎందుకు ఇచ్చారు సాంగ్? నువ్వు ఏం తప్పు చేయకపోతే నువ్వు ఎందుకు ఫోన్ లాగేసుకుంటున్నావు? ఇప్పుడు నా మీద ఏదైనా డౌట్ వస్తే నేను ఫోన్ ఇస్తాను, చూసుకోండి ఏముందని చూపిస్తాను. నేను అడిగితే అమ్మాయి చూపించకుండా అమ్మాయి అవుట్. నేను చెప్పాను, నువ్వు ఇలాగా మాస్టర్తో డబల్ గేమ్ ఆడావంటే నువ్వు మాస్టర్ దగ్గర పని చేయలేవు. నువ్వు నీ ఏజ్ చిన్న ఏజ్, అంటే నీకు ఇంకా అంత ఏమంటారు, మీ మమ్మీ ప్రెజర్ వల్ల నువ్వు యాక్చువల్గా ఇండస్ట్రీకి వచ్చావు, నీకు డాన్స్ అంటే ఇష్టం. ఇంకొకటి అండి, వాళ్ళు యూపీ నుంచి వచ్చేసారు, వాళ్ళకి ఇక్కడ వాళ్ళ ఫాదర్ లేరు, ఓన్లీ ఇద్దరు వాళ్ళ లేడీసే. వాళ్ళ అమ్మ ఏం చెప్తే ఈ అమ్మాయి అది చేస్తుంది. ఈ అమ్మాయి ఏం చేస్తానంటే అంటే వీళ్ళిద్దరు లేడీస్ ఎలా అంటే నిజంగా లేడీస్ అనే దానికి కలంకం. నేను అంటే ఒక ఆడదానిగా నేను చెప్తున్నాను కదా, ఈరోజు ఏ మహిళా సంఘాలు వీళ్ళందరూ ఎవరెవరో మాట్లాడుతున్నారు, ఈ సంధ్యక్క వీళ్ళ ఎవరెవరో మాట్లాడుతున్నారు. నాకు నిజంగా ఎలా అంటే, అరే ఏం తెలుసుకోకుండా ఒక సైడ్ విన్నారు అంటే ఇంకొక సైడ్ వినరా చెప్తున్నారుగా. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో టార్చర్ పెడుతున్నా అంటుంది. వాళ్ళ మమ్మీ డాడీ నువ్వు పని చేయడానికి వెళ్ళావు, నువ్వు వెళ్ళాల్సిందే, నువ్వు చిన్న చిన్న బట్టలు వేసుకోవాల్సిందే, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే, నువ్వు వీళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే అని ఆ అమ్మాయి మన దగ్గరికి వచ్చి మనం హెల్ప్ చేయడం తప్ప అంటున్నారు. నేను తప్పని ఎలా చెప్తాను చెప్పండి? నేను వచ్చాను, నేను నార్మల్గానే ఉన్నాను కదా, నేను బుర్కా వేసుకోలేదు. నా పేరు సుమలత. నన్ను మా అత్త వాళ్ళ ఇంట్లో నన్ను ఆయిషా అని పిలుస్తారు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో నన్ను సుమలత అని పిలుస్తారు. సో అంటే ఇక్కడ ఇంకోటి లవ్ జిహాద్ అని చెప్పి నిన్న ఎవరెవరో మాట్లాడారు లేడీస్, వాళ్ళకి దండం పెట్టాలి నిజంగా. అంటే లవ్ జిహాద్ అని ఒక మనిషి ఇలా చేస్తారు అని మీరు ఫిక్స్ అయిపోతారా? అంటే చంపేస్తారా మనిషిని, ఇంకా బతకనివ్వరా? నేను ఇప్పటికీ నా పేరు సుమలత, నన్ను అందరూ సుమలత అనే పిలుస్తారు, మా యూనియన్ డాన్సర్స్ అందరూ నన్ను సుమలత అనే పిలుస్తారు. నేను అంత లవ్ జిహాద్ చేసే మనిషి అయితే నేను ఇప్పటికీ నా క్యాస్ట్ మార్చుకోవాలి, నా పేరు మార్చుకోవాలి, నా ఉండే విధానం మార్చుకోవాలి. నేను అసలు ఇంకా ఏమి పూజలు చేయకూడదు, నేనేం చేయకూడదు. నేను అలా ఏం లేదే. నేను ఈవెన్ స్టిల్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను, వాళ్ళు పూజలు చేసిన నేను భోజనాలు తింటాను. తర్వాత మేము నెల్లూరులో ఏట్ల పండుగ అని ఒకటి జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మీరు చూసుకోండి, మీరు తీస్తే వస్తుంది, నేను మీ కాల్లో వీడియోస్ పంపిస్తాను. బతుకమ్మ మాస్టర్ గారు తల మీద పెట్టుకొని వెళ్ళారు లాస్ట్ ఇయర్ ఏట్ల పండుగకి. మరి లవ్ జిహాద్ అన్నప్పుడు మరి చేయకూడదుగా? అదే అండి, ఒక సైడ్ మనం చూసి ఎప్పుడు డెసిషన్స్ తీసుకోవద్దు. మాస్టర్ అలాంటి క్యారెక్టర్ కాదు, ప్రతి ఒక్క రిలీజియన్ని రెస్పెక్ట్ చేస్తారు. ఆయన ఇండియా కోసం ప్రాణాలు ఇస్తారు. ఇప్పుడు నేను హైదరాబాద్లో కార్డు తీసుకుంటాను, హైదరాబాద్ కార్డు తీసుకోవడానికి వచ్చేటప్పుడు యూనియన్ కంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారమే ఇస్తారు కార్డు. నువ్వు ఇష్టం వచ్చినట్టు బాంబేకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ నా దగ్గరికి వచ్చి కార్డు కావాలి అని అంటే అసోసియేషన్ కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారం నువ్వు ఫాలో అవ్వు అని చెప్పి. ఇక్కడ మెయిన్ థింగ్ నేను ఒకటి చెప్తున్నాను, ఈ అమ్మాయికి ఏదైతే మాస్టర్ కార్డు రాకుండా ఉండడానికి కారణమో TFTDDS సెక్రటరీ అండ్ కొంతమంది మాస్టర్స్. దేవర శ్రీను ఏంటంటే, ప్రెసిడెంట్ గారు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా ఆ అమ్మాయికి మీరు కార్డు ఆపకండి, ఈయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ అమ్మాయికి మీరు కార్డు ఆపకండి, ఆ అమ్మాయికి కార్డు ఇవ్వండి, ఆ అమ్మాయికి కార్డు ఇవ్వండి, ఆ అమ్మాయికి కార్డు ఇవ్వండి ఎన్నిసార్లు చెప్పినా దేవశ్రీను నేను ఇవ్వను ఎందుకో ఏమో తెలీదు. ఆ అమ్మాయి ఎవరితో ఏం శత్రుత్వం పెట్టుకుందో ఏమో, నేను ఇవ్వను మాస్టర్, నేను ఇవ్వను, మన యూనియన్ రూల్స్ ఒప్పుకోవు, కొంతమంది మాస్టర్స్ ఇవ్వద్దు అంటున్నారు, నాకు మాస్టర్స్ సైడ్ నుంచి ప్రెజర్ ఉంది, నేను ఇవ్వను. నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను, నేను కూడా యూనియన్ మెంబరే, కానీ అక్కడ ఏం జరుగుతుందో నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఇవ్వద్దు అన్నారు, నేను ఇవ్వను అని. ఎందుకు ఇవ్వరు మీరు అని గొడవ కూడా జరిగింది యూనియన్లో. మీరు ఎందుకు అమ్మాయి కార్డు ఇవ్వరు అని అడిగితే, యాజ్ ఏ ఉమెన్గా నాకు అమ్మాయి ఇంత టార్చర్ చేస్తున్నా కూడా టాలెంట్ తొక్కకూడదు, టాలెంట్ బాగుండాలి, ఎవరైతే మంచి కొరియోగ్రాఫర్స్ వాళ్ళు బయటికి రావాలి అని చెప్పి నేను ఆ అమ్మాయి గురించి యూనియన్లో ఫైట్ చేసింది నేను జానీ మాస్టరే ఆ అమ్మాయికి యూనియన్లో కార్డు ఇవ్వండి అని చెప్పి బల్ల గుద్ది ఆ అమ్మాయి కార్డు వచ్చేలా చేసింది నేను జానీ మాస్టర్ మాత్రమే. దీనికి ఎవరి సపోర్ట్ లేదు. కావాలంటే యూనియన్కి వెళ్ళి కూర్చొని మీరు యూనియన్ మెంబర్స్ని అడగండి.